నమస్కారం. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళ 1900+. కార్తీక పౌర్ణమి ప్రత్యేకమైనటువంటి ఈ స్టార్ మహిళ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పార్టిసిపెంట్స్ కి అలాగే చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. అబ్బా, చాలా నిండుగా ఉన్నారు అందరూ. మంచి మంచి పట్టు చీరలు కట్టుకొని, చక్కగా బోలెడని నగలేసుకొని, మన ఇద్దరు మ్యాచింగ్ అందంగా మేకప్ వేసుకొని, పువ్వులు పెట్టుకొని చాలా బాగుంది. కార్తీక పౌర్ణమి కళ మొత్తం మీ మొహాల్లో ఆ పౌర్ణమి వెలుగు కనిపిస్తోంది నాకు. ఓకే, సో ఇవాళ వచ్చినటువంటి మన సెలబ్రిటీస్ పరిచయాలు. భావన గారు, మీరు ఏమేం చేస్తున్నారు ఇప్పుడు? కొత్త కొత్త ప్రాజెక్ట్స్, సినిమాలు. లక్ష్మీ రావే మా ఇంటికి, ఓకే. ఊహలు గుసగుసలాడే హీరో, ఉయ్యాల జంపాల హీరోయిన్. అది అందులో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. ఇంకోటి కరెంట్ తీగ. ఆ హీరో పేరు, హీరోయిన్ పేరు చెప్పకుండా ఆవిడ ఆ సినిమా పేరు ఈ సినిమా పేరు చెప్పి వాళ్ళు చేస్తున్నారని చెప్పారు. బాగుంది, ఇదో రకంగా చెప్పుకోవడం అనమాట. అందులో మంచి క్యారెక్టర్ చేశాను. అందులో మంచి క్యారెక్టర్ చేశారు. ఓకే. హాయ్ అక్క. హాయ్ హిమజ, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు? నేను బాగున్నాను. హిమజ, చెప్పండి, మీరేం చేస్తున్నారు ఇప్పుడు? నేను ప్రస్తుతం కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్లో లీడ్ రోల్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఇంకా కొన్ని మూవీస్ సైన్ చేశాను, చేయాలి. నేను హిమజని ఇంతకు ముందు క్యాష్ ప్రోగ్రామ్ లో చూసినప్పుడు చాలా డిఫరెంట్ గా ఉండింది. 2 పిలకలు వేసుకొని వచ్చింది. ఇప్పుడేమో తిన్నగా పాపిడేసుకొని వచ్చేసరికల్లా అసలు గుర్తుపట్టలేకపోయాను నేను. అదే గుర్తుపట్టలేకపోయాను నేను. వెల్కమ్. ఓకే దీప్తి, ఏమేమి నడుస్తోంది ప్రస్తుతం లైఫ్ లో? ప్రస్తుతానికి రీసెంట్ గా చంద్రులో ఉండే కుందేలు చేశాను. ఓకే. రాజీవ్ గారి కాంబినేషన్ కూడా ఉంది. ఓకే. సో ఇంకో మూవీ చేస్తున్నాను. ఓకే, గోయింగ్ ఆన్. హాయ్ నీలిమా. హాయ్. సో మీరేమేం చేస్తున్నారు ప్రాజెక్ట్స్? నేను సినిమాలు సీరియల్స్ కూడా చేశాను. ఓకే, వెల్కమ్. హాయ్ సుమా హాయ్ నీలా. మా ఇద్దరు శారీస్ ఫస్ట్ మ్యాచింగ్ ఉన్నాయి. సేమ్ థింగ్. అక్కడే ఉండు. అయితే గిల్లనా? అక్కడే ఉండు. ఓకే, నేను ఆహ్వానం సీరియల్ చేశాను, కొంచెం ఇష్టం కొంచెం కష్టం కూడా చేశాను. ఓకే. ఇప్పుడు జస్ట్ ఇంకా మంచి సీరియల్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే ఓకే. హాయ్ రోజా. హాయ్. చెప్పండి రోజా, మీ గురించి. నేను ప్రస్తుతం మూవీస్ చేస్తున్నాను. మారుతి గారిది కాయరాజా కాయ చేశాను. ఓకే. సో రెడీ టు రిలీజ్ ఉంది. అది కాక ఇంకా 4 మూవీస్ నేను నా పోర్షన్ అయితే అయిపోయింది, ఇంకా షూటింగ్ రన్నింగ్ లో ఉంది. ఓకే, సో సీరియల్స్ సినిమాలతో బిజీగా ఉన్నారు. వెరీ గుడ్. అందరూ ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఈ 6గురిలో ఈ రోజు ఎవరు విన్ అవుతారో చూద్దాము. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా జరా. ఓకే, ఈ రోజు స్టార్ ఎవరికి వచ్చిందో చూద్దాం. రాకాసి నన్ను రబ్బర్ బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి రాకాసి రాకాసి నన్ను రబ్బర్ బంతిల ఎగరేసి అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సబ్బగున్న ఉప్పు లేని సాపకూర వంటకం. బాగా చేశాం కదా మరి ఇద్దరం. నేనేమో నీ చుట్టూ తిరిగాను. నేనేమో నీ చుట్టూ తిరిగాను. ఓకే, సో నీకు 20 పాయింట్స్. మరి వీళ్ళందరికీ ఏమొచ్చిందో చూద్దాం ఇప్పుడు. పంజరం దింపండి.
ఆహాహాహా. ఈ కార్తీక పౌర్ణమి రోజున ఇలా చక్కగా మనందరం కలిసికట్టుగా సరదాగా దోబూచులాట ఆడబోతున్నాం అన్నమాట. మీరు ఆడండి, నేను చూస్తానే. 1 2 3 గో. ఓకే, లీలకి 10 పాయింట్లు. లీలా, ఇప్పుడు నేను నీకు ఒక పాత్ర ఇస్తాను. ఆ పాత్రలో నువ్వు జీవించాలి. కావాలంటే వీళ్ళలో ఎవరో ఒకళ్ళని నువ్వు వాడుకో. నీ పాత్ర ఏమిటంటే నువ్వు కొత్త పెళ్లి కూతురు. నీకు ఎవరి క్యారెక్టర్ కావాలో, అత్త కావాలా, మొగుడు కావాలా, సెలెక్ట్. అత్త కావాలా? అత్తరా బయటికి రా. మీరందరూ ఇరిగింటి వాళ్ళు, పొరిగింటి వాళ్ళు. అత్తయ్య చెప్పమ్మా. ఈ రోజు కార్తీక మాసం కదా, దీపాలు పెట్టుకోవాలి. కొంచెం దీపాలకి కొంచెం మార్కెట్ వరకు వెళ్ళిరానా? దీపాలకి మార్కెట్ దాకా ఎందుకమ్మా? నేను రాత్రి తెచ్చేసాను, ఇంట్లో ఉన్నాయి. అది లేదు అత్తయ్య, అవి బాగలేదు. బాగలేదా? ఏ దానికి కూడా మేకప్ చేయాలా? అవి పెట్టా అనుకో వాటర్ లో మునిగిపోతాయి. చూసారా అమ్మా, చూసారా నా కొత్త కోళ్ళు ఎంత సింగారం పోతుందో. రాత్రే మార్కెట్ కి వెళ్ళి నేను దీపాలు తీసుకొస్తే అవి బాగాలేదంట. మేకప్ తో ఉన్న దీపాలు కావాలంట. అమ్మా, ఎందుకమ్మా ప్రతిదాన్ని అంత పెద్ద విషయం చేస్తావు? నేను నీ కొడుకునమ్మా, నేను నీ కొడుకుని. నువ్వు అలాగే మాట్లాడతావు. పోరా నువ్వు పోరా. మేము మాట్లాడిన ఆడవాళ్ళ మధ్య నువ్వేంట్రా మధ్యలో? పోరా నువ్వు. అసలు అయ్యా వెళ్ళి నువ్వు మీ నాన్నతో మాట్లాడుకెళ్ళి. నా అయ్యని అంటే మా నాన్నని కూడా అంటావా? నాన్నతో వెళ్ళి మాట్లాడు. నువ్వు ఇట్లా అయిపోయింది, నీ పెళ్లి అయిపోయింది. రాత్రి పంపిస్తాను. మన రూమ్ లోకి వెళ్ళి అలా వెళ్ళి. కానీ ఏమండి నా ఆవిడ ముందు మాత్రం నన్ను ఏమనకు. నువ్వేంటి అంటే అమ్మా, నువ్వు చెప్పు. నువ్వు నాన్నని గుద్దినట్టు నన్ను గుద్దితే నేను ఊరుకునేది లేదు చెప్తున్నాను. అమ్మా, ఇక నేను మీతో ఉండలేనమ్మా. నేను మా ఆవిడని తీసుకొని బయటికి పోతున్నా. ఎలా జాబ్ లేదు, రోజు మా డబ్బులతోనే బతుకుతున్నాడు. నా డబ్బులు మిగిలితే అమ్మా, బయటికి పోతున్నానంటే సినిమాకి వెళ్ళేసి వస్తానమ్మా. నేను మాత్రం ఎక్కడికి పోతాను? మీరు కూడా దొరుకుతుంటేను. అప్పుడు చెప్పకపోతానా దాన్ని నిన్ను కాళ్ళు ఎరగొట్టి తన్నేస్తాయా? అలా అంటుంది కానీ అంత స్టామినా లేదు అక్కడ. అంత లేదు. అలా మనం మూవీకి వెళ్దాం. ఏ సినిమా కొత్తగా రిలీజ్ అయింది? స్టార్ మహిళ అని కొత్త సినిమా రిలీజ్ అయిందా? చూద్దామా? ప్లస్ ఇక్కడ నుంచో, ఇక్కడ నుంచో అదిగో 3D లో కనిపిస్తుంది చూడు నీకు. అదే అదే సినిమా మొత్తం సుమాయం ఉంటది. వెళ్ళదమ్మా. రెడీ? 1 2 3 గో. హిమజాకి 12 పాయింట్లు. రెడీ? 1 2 3 గో. ఓకే రోజా, నీకు 14 పాయింట్లు. నువ్వు ఇప్పుడు ఫ్లైట్ లో ఎయిర్ హోస్టెస్. ఇప్పుడు ఈ ఫ్లైట్ లో ఉండేటువంటి జాగ్రత్తల గురించి నువ్వు మాకు చెప్తున్నావు. బేసిక్ గా మనం ఫ్లైట్ లో ఎక్కినప్పుడు బెల్ట్ పెట్టుకోవాలి. కానీ మా ఫ్లైట్ లో బెల్ట్ పెట్టుకోక్కర్లేదు. మీకు వాటర్ కావాలన్నా, ఫ్రూట్ జ్యూస్ కావాలన్నా, మందు కావాలన్నా, వాటర్ కావాలన్నా క్వార్టర్ దాకా మలేషియా ఇదే ఫ్లైట్ స్మాష్ చేసింది. నార్మల్ గా ఇవన్నీ కావాలంటే మీరు ఎయిర్ హోస్టెస్ ని పిలుస్తారు. కానీ మాకు ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అన్నమాట. ఎవరు కావాల్సిన వాళ్ళు తెచ్చుకుని తాగేయచ్చు. డబ్బులు అక్కడ పెట్లో వేసేస్తే సరిపోతుంది అనమాట. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీకు ఫ్లైట్ గురించి? జాగ్రత్తలు ఏం లేవండి ఫ్లైట్ లో? అంటే ఫ్లైట్ అంటే విమానానికి ఎన్ని ద్వారాలు ఉన్నాయి అవన్నీ చెప్పరా? విమానం పైన వెళ్తుంది కాబట్టి ద్వారాల సంగతి మీకు అనవసరం. తెరిచారు కింద పడిపోతారు. మీకు ఎందుకు అనవసరం. ఒకటే చాలా. దూకాలంటే నాలాంటి ఎయిర్ హోస్టెస్ దగ్గరికి వస్తే నేనే తోసేస్తాను అనమాట. అంటే పట్టుకోరా, కాపాడరా? చంపేయడమేమో. దూకాలనుకుంటున్నారు కదా? అయ్యో, మా దానిలో ఏమంటారు కూర్చుని వాళ్ళని?
ప్యాసింజర్స్ కి ఏం కావాలో అది అందించడమే మా ఏమైతే అందిస్తారా? మీకు ఏమైనా స్పెషల్ గా కాదు, కావాలి? నా సీట్ కొంచెం క్లీన్ Excuse me, వెళ్ళండి. ఇంతసేపు మ్యూజిక్ తో విన్నారు కదా, మ్యూజిక్ లేకుండా లొల్లు ఎలా ఉంటుందో ఒకసారి వినండి. పట్టుకో నీ వెనకే ఉంది మళ్ళీ మళ్ళీ నీ వెనకే ఉంది దీప్తి. దీప్తి నీ వెనక ఇవాళ దీప్తికి ఎనర్జీ డ్రింక్ తాగించలేదు అసలు. పట్టుకో పరిగెట్టు. వస్తే నీ వెనకాల ఉన్నారు ఇద్దరు, పరిగెట్టు. పట్టుకో, కింద ఉంది నీ కింద. ఈ అమ్మాయి చేతిలో కూడా హీల్ చేయండి అమ్మా, హీల్ చేయండి. భావనకి 18 పాయింట్లు, నీలిమకి 16 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్ చూడండి. స్వస్తిక్ మసాలా స్టార్ మైలీలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట. సొప్పలక్ష్మే మాట్లాడే సొప్పలక్ష్మే ఇటు చూడే సొప్పలక్ష్మే ప్రేమిస్తే సొమ్మే పోతాదే సొప్పరంగా కూసింత నిప్పరంతో నా గుండె ఒప్పరించి ఉప్పు బేతబేపయిందే మనులేవన్నడిగానా మాణిక్యాలడిగానా నీ బాబు ఆస్తి గట్ల రాసి మన్నానా సొప్పలక్ష్మి Don't tease me, సొప్పలక్ష్మి please love me. సొప్పలక్ష్మి మాట్లాడే సొప్పలక్ష్మి ఇటు చూడే సొప్పలక్ష్మి ప్రేమిస్తే సొమ్మే పోతాదే సొప్పరంగా కూసింత నిప్పరంతో నా గుండె ఒప్పరించి ఒప్పు బేతబేపయిందే సొప్పలక్ష్మి సొప్పలక్ష్మి Oh my God. సొప్పలక్ష్మి ఒలె 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 సొప్పలక్ష్మి ఎలగెలగే సొప్పలక్ష్మి నో అంటే ఏమైపోవాలే మనులేవన్నడిగానా మాణిక్యాలడిగానా నీ బాబు ఆస్తి గట్ల రాసి మన్నానా మనులేవన్నడిగానా మాణిక్యాలడిగానా నీ బాబు ఆస్తి గట్ల రాసి మన్నానా No way. సొప్పలక్ష్మి మాట్లాడే సొప్పలక్ష్మి ఇటు చూడే సొప్పలక్ష్మి ప్రేమిస్తే సొమ్మే పోతాదే సొప్పరంక కూసింత నిప్పరంతో నా గుండె ఒప్పరించి ఒప్పు బేదబేదయిందే బాగుందమ్మా దీప్తి, చాలా బాగుంది, సూపర్. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ లో జాయిన్ అయిన నీలిమ కూడా థ్యాంక్ యూ. మీరు విన్న ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? రోజా. రఘు కుంచే. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. సూపర్. ఇప్పుడు ఒక డైలాగ్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్ మంగళాశాసన ప్రేమదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్య పడుతుంది. అందుకే నేను ఈ ఊరికి రాననేది. నువ్వేమో రా అని చంపుతావు, వస్తేనేమో అర్ధరాత్రులు నిద్ర లేపి చన్నీళ్లలో ఏంటిది? దీపాన్ని కోనేట్లో వదిలి దండం పెట్టుకుంటే మంచి మొగుడు దొరుకుతాడు. దండం పెట్టకపోతే మంచి మొగుడు రాడా? మొండిగా వాదించుకే, నా తల్లి కదా. వెళ్ళు. ఓయ్, దీపాన్ని వదిలి దండం పెట్టుకోవాలి. తల్లే, దండం పెట్టుకోమ్మా. దండం పెట్టుకోవాలంటే వెందో ముండిదబ్బా ఇది. కోనేట్లో దీపాన్ని వదిలిన ఆ హీరోయిన్ ఎవరు? దీప్తి. సోనాలి బేంద్రే. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా కనుపాప నిండా నీ రూపు నిండా నా బ్రతుకు బండ రావేరా శ్వాసించలేను నిన్ను చూడకుండా, జీవించలేను నిన్ను చేరకుండా. ఏకాంత సరసాలు సాయంత్ర సరదాలు ప్రేమంత రాగాలు పలికించు ప్రియుడా. కోరని
గుంజుతాంది దీని సూపే లొల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే దీని బుంగమూతి సుద్ది నాకు బొంగు తిన్న కోతి లెక్క సింగులయ్య బుద్ధి ఒట్టే సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ సిను సినుకి నీతో సిడి కొట్టిన మామ మామ సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ సిను సినుకి నీతో సిడి కొట్టిన మామ గల్లవట్టి గుంజుతాంది దీని సూపే లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే హిమజ ఇప్పుడు నువ్వు వేసుకొచ్చిన గెటప్ జస్టిఫై అయింది. అవునా? అదనమాట విషయం, అందుకని అలా రెడీ అయ్యావు. బాగుంది బాగుంది, వెరీ గుడ్. అండ్ నీలిమ చాలా బాగుంది పెర్ఫార్మెన్స్, సూపర్. బంగారు కొండకు సంబంధించిన క్వశ్చన్, మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? రోజా, ఈ సినిమా నేను చేశాను నయనతార సిస్టర్ గా, సింహ. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. మీరున్నారు ఆ పాటలో, అదే ఆన్సర్. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. మహిళలతో స్టార్ మహిళ, స్టార్ మహిళలతో సూపర్ స్టార్ మహిళ, మహిళలను సూపర్ స్టార్ గా మార్చేదే సూపర్ స్టార్ మహిళ. సూపర్ స్టార్ మహిళ సూపర్. సూపర్ స్టార్ మహిళ అవార్డ్ కోసం పోటీ మొదలవుతోంది. సూపర్ స్టార్ మహిళ ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. స్టార్ మహిళల సమరోత్సాహంతో సూపర్ స్టార్ మహిళ అతి త్వరలో. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయేరా. పురి భలేకున్నాదే నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నాదే అరే ఆక్ పాక్ కరే పాక్ ఆట షురూ రే నువ్వు దుక్కినాక ఎక్కదమ్ము సిన్ సితారే. జుమ్మంది నాదం సినిమాలో హీరోయిన్ ఎవరు? తాప్సీ, తీసుకో 6. రోజా 2, నీలిమ 1, హిమజ 1, లీలా 1, భావన 1. జైల్లోంచి ఖైదీ పారిపోయిన నేరం కాదు అనే చట్టం ఏ దేశంలో ఉంది? దరిద్రోహులే. ఆ దేశం ఏదో కనుక్కొని అక్కడికి వెళ్దాం. ఏ ఫ్రాన్స్, బి డెన్మార్క్? డెన్మార్క్ మేబీ. కరెక్ట్ ఆన్సర్. డెన్మార్క్ లోంచి ఖైదీలు ఎవరైనా జైల్లో నుంచి పారిపోతే అది ఒక ప్రత్యేకమైనటువంటి నేరం కింద జమ కట్టరు. వారు దొరికితే మిగిలిన కాలం జైల్లోనే శిక్ష అనుభవించాలి తప్ప ఇంకో ప్రత్యేకమైన శిక్ష ఉండదు. తీసుకోండి. ఏ నా దగ్గర తీసుకున్నావు నువ్వు. ఉన్నాయే 3 తీసుకుంటా, ఒక్కొక్కటి. చెప్పండి మీరు చెప్తే మేము ఒక్కొక్కటి. రోజా 1, భావన 1, నీలిమ 1. ఈ రౌండ్ అంతా టెన్షన్ ఇంకొకటి ఉండదు అసలు. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి చెన్నకేశవరెడ్డి
సినిమాలో హీరో ఎవరు? అబ్బా అబ్బా మరి టూ మచ్. ఆప్షన్స్ ఏ చిరంజీవి, బి బాలకృష్ణ. బాలకృష్ణ వెరైటీగా ఉండాలి కదా. ఇంకా టూ మచ్. తీసుకో 3 పాయింట్లు. దీప్తి 1, భావన 1, రోజా 1. జాతీయ జెండాలోని అశోక చక్రం ఏ రంగులో ఉంటుంది? ఆప్షన్ ఏ నీలి రంగు, బి ఆకుపచ్చ రంగు. నీలం. తీసుకో 3 పాయింట్లు. దీప్తి 2, రోజా 1. పిల్ల మంచి బందోబస్తు ఉంది, అబ్బాయి ఎంత జబ్బరస్తు ఉంది, కొత్త పగలే కల్లో కొత్త ఉందేనా, వయసుని ఊరిస్తాందే. ఫిలిం బై అరవింద్ సినిమాలో హీరో ఎవరు? మీకు సంబంధించిన మనిషే కదా, ఎవరది? రాజు కనకల గారు. ఓ ఏంటి సంబంధం? మీకేం సంబంధం లేదంటే చెప్పండి, నేను మణికొండలోనే ఉంటాను. రాజీవ్ కనకాల అండ్ అలాగే రిషి కూడా కూడా. తీసుకోండి 6. దీప్తి 3, You're right. భావన 3. అరకు లోయలో పారుతున్న నది పేరు ఏమిటి? అక్కడ పారుతుంది. ఒకసారి నేను ఆ నదిలో పడి మునగపోయా. అవునా? ఒక సినిమా షూటింగ్ లో. అరకు లోయలో పారుతున్న నది. ఆప్షన్స్ ఏ పెన్నా నది, బి గోస్తని నది. గోస్తరి నది కాదనుకుంటున్నా, పెన్నా అనుకుంటున్నా. తప్పు సమాధానం. గోస్తని నది కరెక్ట్. తెలియదు కాబట్టి అదే. I am giving welcome. My name is Katti Kanakam. దేవీపుత్రుడు సినిమాలో హీరో ఎవరు? దేవీపుత్రుడు. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద, పైకితే నన్ను గోవింద గోవింద. ఏ నాగార్జున, బి వెంకటేష్. నాగార్జున. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద, పైకితే నన్ను గోవింద. రెండో ప్రశ్న, నీ దేవుణ్ణి చూపించు అంటూ ప్రహ్లాదుడిని హింస పెట్టిన రాక్షసుడు ఎవరు? ప్రహ్లాదుడిని హింస పెట్టిన ఎక్కడ నీ దేవుడు? నీ దేవుడు ఇక్కడ ఉన్నాడా? నన్ను ఇందులో ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడా? కసి పెట్టుకున్నారు. ఎక్కడున్నాడు నీ దేవుడు? అసలు ఏం చెప్పనే లేదు ఆవిడ. ఈ మధ్యలో ఆవిడ హింట్ ఇచ్చేది లేదు. నేను హింట్ ఇచ్చాను. వింటా పాడా ఏమి ఇవ్వలేదు. తీసుకెళ్లి ఇంటి దగ్గర పెట్టొచ్చిందని చెప్పాను. ఏ హిరణ్యకశిపుడు, బి హిరణ్యాక్షుడు. హిరణ్యకశిపుడు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. రోజా 2, నీలిమ 1. అల్లుడు గారు సినిమాలో హీరో ఎవరు? అల్లుడు గారు సినిమా ఉందా? వచ్చింది. పాత సినిమా కదా, కొంచెం క్లూస్ చెప్పవా? ఏ జగపతి బాబు, బి మోహన్ బాబు. బి మోహన్ బాబు గారు. ఆయన బి మోహన్ బాబు కాదమ్మా, ఆయన ఎం మోహన్ బాబు. బి డాట్ తీసుకో 3. 2 ఫ్రమ్ దీప్తి, 1 ఫ్రమ్ భావన. బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయింది. అయితే ఆ వృక్షం ఏ ప్రదేశంలో ఉంది? నాకు ఇప్పుడు అర్జెంట్ గా చెట్టు ఎక్కడ ఉందో తెలియాలి. ఏ గయా, బి లుంబిని. లుంబిని పార్క్ లో అయితే లేదు. ఎనీ క్లూ అక్క? ఏ గయా, బి లుంబిని. అంటే లుంబిని పార్క్ కాదు కదా. లుంబిని పార్క్ లో బుద్ధుడు ఉన్నాడా? లేడు. అయితే కాదు. ఉన్నాడే. ఉన్నాడా? హైదరాబాద్ లో ఉన్నాడు కదా. ఏమో లుంబిని అనిపిస్తుంది. కాదు, గయా. నీలి రంగు చీరలోన సందమామ నీవే
ఎట్ట నిన్ను అందుకోనే జాడ అంటే జీవితం జీవితమే నరచాడరా దానితో సయ్యాడరా ఏటికి ఎదురీదరా. మల్లీశ్వరి సినిమాలో హీరోయిన్ ఎవరు? కత్రీనా కైఫ్. తీసుకోండి 6 పాయింట్లు. దీప్తి 3, లీలా 1, రోజా 1, భావన 1. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగితే ఎంత జరిమానా చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది? ఆప్షన్స్ ఏ 5,000, బి 20,000. 5,000 కాదు 20,000 అంట. పొగ తాగడాన్ని క్రమంగా తగ్గించాలనే ఉద్దేశంతో ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు చేసింది. సో మగవారికందరికీ ముఖ్య గమనిక, ఇక నుంచి మీరు బహిరంగ ప్రదేశాలలో గనక పొగ తాగినట్టయితే పొగ ఎలాగో పైన గాలిలో కలుస్తుంది, మీ డబ్బులు కూడా గాలిలో కలిసిపోతాయో. చూసారా? బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ కాల్చినప్పుడు 20,000 జేబులో పెట్టుకుని కాల్చండి. అది అక్క చూసారా, నా ద్వారా ఒక మంచి మెసేజ్ వెళ్ళింది. నాకు మార్కులు రాకపోయినా పర్లేదు. సిగరెట్ విలువ 20,000. అందరూ 20,000 జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఎవరు స్మోక్ చేయాలి. మేము కూడా కవర్లు బాగా అమ్ముతాము. కాపాడుకోండి. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్ ఇద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. భావన చెప్పేమిటి? 2426 బాగా వేయలేదా? భావన మేము వేసిన పాట ఏమిటి, నువ్వు వేసిన స్టెప్ ఏమిటి? ఓకే, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ సంక్రాంతి. మాకు మైండ్ దొబ్బింది డాన్స్ చూసి. కానీ నిజంగా అసలు పూనక వచ్చినట్టు చేసావు. ఏంటి దీనికి గల కారణం? మా వారు ఏదైనా కాన్ఫిడెంట్ గా బాగా చెయ్యి తిరగదీసేస్తావు పో అన్నారు. ఆయన ఏదైనా కాన్ఫిడెంట్ గా చేయమన్నారంట. అది వాళ్ళ ఆయన ఇంట్లో చేయడం ఎందుకని ఇక్కడ పంపించేశారు. ఇంట్లో ఎప్పుడో చూపించుంటాడా కాబట్టి తల్లికి ఏదో డ్యామేజ్ అయ్యి ఉండి ఆవిడ. అసలు నిజం చెప్పాలంటే నిజమే చెప్పారుగా. ఇంకా కవర్ చేయదు. సాంగ్ వేసాను ముందు, ప్రిపేర్ అయింది కూడా కాదు. నిజంగా చాలా బాగుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ సమాప్తం. వెళ్ళండి మీ ఇళ్ళకి. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం నయనతార. కాదు కాదు కాదు, నేను చెప్తా. మరి ఎవరు? కాజల్. సరే పాయింట్ లేని రావు, చూడండి. దట్ ఈస్ కాజల్. దీప్తి -6. నెక్స్ట్ చిత్రం
ఐశ్వర్య రాయ్. ఎస్ ఇట్ ఈస్ ఐశ్వర్య రాయ్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. హన్సిక. జెన్నీలియా -6. నెక్స్ట్ చిత్రం. దీప్తి. దీప్తి. తమన్నా. తమన్నా. చూద్దాము. ఎస్ ఇట్ ఈస్ తమన్నా. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. దీప్తి. అల్లు అర్జున్ మూవీ ఉంది కదా, 10. క్లాసికల్ డాన్స్ చేస్తుంది. ఒక్క 9. నిమిషం ఒక్క నిమిషం 7. ఎవరు చెప్పొద్దు. 5. తన పేరు ఏదో ఉంది అల్లు అర్జున్ మూవీలో. 4 3 ఒక్క నిమిషం 2 దీప్తి. అమలాపాల్. అమలాపాల్. ఎస్. చూద్దాం. అది అమలాపాల్. మీకు -6. నెక్స్ట్ చిత్రం. సమంత. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. బోల చిత్రం బోల రౌండ్ ముగిసింది. స్కోర్స్. మహిళలతో స్టార్ మహిళ, స్టార్ మహిళలతో సూపర్ స్టార్ మహిళ, సూపర్ స్టార్ మహిళ సూపర్. సూపర్ స్టార్ మహిళ అవార్డు కోసం పోటీ మొదలవుతోంది. సూపర్ స్టార్ మహిళ ఆల్ ది బెస్ట్. స్టార్ మహిళల సమరోత్సాహంతో సూపర్ స్టార్ మహిళ అతి త్వరలో. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, ఇలా బ్యాలెన్స్ చేసుకోండి. అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి దీన్ని ఇలా తీసుకోండి, బంతిని ఇలా తీసుకోండి, ఈ బంతిని ఇందులోకి ఇట్లా వేయండి, దీన్ని ఇలా పట్టాలి. పట్టకపోతే మార్కులు రావు. పట్టకపోతే పోయినట్టే ఇంకా. సో సింగిల్ హ్యాండ్ తో పట్టుకోవాలి, చెయ్యి టచ్ చేయకుండా దీన్ని ఇలా వేసేయండి. మళ్ళీ అందులోంచి కూడా పడిపోతే ప్రాబ్లమ్, జాగ్రత్తగా వేసుకోండి. 1 2 3 గో. మీరు పట్టిన ఆట అంతా రాంగ్. సో ఆ బంతులకు దేనికి పాయింట్లు లేవు, దీనికి మాత్రం 20 తీసుకోండి. సింగిల్ హ్యాండ్ తో పట్టుకోవాలి. ఎలా ఆడకూడదో చూపించింది. ట్రావెలింగ్ సెట్. 1 2 3 గో.
దానికే నీకు 72 పాయింట్స్ వచ్చేసాయి ప్లస్ 20 92. కూల్ బాక్స్ అండ్ లీడ్ లోకి వచ్చావు. కంగ్రాట్స్. 1 2 3 గో. పాయింట్లు అండ్ రైస్ కుక్కర్. 1 2 3 గో. డిన్నర్ సెట్ 3 బంతులు పట్టారు, 3 బంతులు వేసారు. రెడీ 1 2 3 గో. వేశారు కానీ 5 బంతులు పట్టారు. సో టోటలీ 9. 54 ప్లస్ 20 74. అండ్ శాండ్విచ్ టోస్టర్. లీలా లీడ్ లో ఉంది. లీలా స్కోర్ మీరు దాటాలి అంటే మీ టార్గెట్ 87. ఓకే, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
10, 60 ప్లస్ 20, 80. హండీ సెట్. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో ఈ రోజు మన స్టార్ యువతి లీలా. గబ్బర సింగుకి లైనేసా కొంచెం తెక్కని వదిలేసా గా బిజినెస్ మ్యాన్ కి ట్రై చేసా మస్తు బిజీ అని ఒకేసా ఓ గంత్రికేమో బీటేసా కొంగోరే పుట్టి తగ్గేసా నా డార్లింగ్ వైపో లుక్కేసా ఆ డేరింగ్ చూసి చెక్కేసా ఓ మై గాడ్ ఎక్కన్న బాడీ గార్డ్ I'm a naughty girl, girl. I'm a naughty